సమూయేలు 19. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానును తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవారై ఉండి దావీదుతో ఇట్లనెను, తన తండ్రి అయిన సౌలు నిన్ను చంపాలనన్న ప్రత్యామ్నాయము మీద ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్య స్థలమందు దాగియుండుము. నీవు వచ్చి నీవు ఉన్న చెవిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసినలా దాన్ని నీతో తెలియచెప్పుదు నేను. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో, దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమ్మును చేసిన వాడు కాక బహు మేలు చేశాను కనుక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువు గాక. అతడు ప్రాణం నాకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యెహోవా ఇజ్రాయేల్ అందరికీ గొప్ప రక్షణ కలుగ చేశాను. అది నీవే చూసి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేసుదు అని మనవి చేయగా, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవము తోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము చేశాను. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఈ సంగతులన్నీ అతనికి తెలియచేసి దావీదు సౌలునొద్దకు తీసుకొని రాగా, దావీదు మునుపటి లాగున అతని సన్నిధిని ఉండెను. తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారద్రోలి గొప్ప వధ చేయగా, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చొని ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదు గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకొని పారిపోయాను. ఉదయం అతని చంపాలనని పొంచి ఉండి దావీదు పట్టుకొంటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీకు దక్కించుకుంటేనే కానీ రేపు నీవు చంపబడదేవని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయిన తర్వాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసుకుని మంచం మీద పెట్టి మేక బొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి, నేను అతని చంపినట్లుగా మంచముతో అతనిని తీసుకొని రండని చెప్పగా, ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలా తట్టున మేకబొచ్చు గల ఒకటి మంచము మీద కనపడేది. అప్పుడు సౌలు తప్పించుకొని పోనట్లుగా, నీవు ఆ శత్రువుని చంపివేసి నన్ను ఇలాగూ ఎందుకు మోసపుచ్చితివని మీకాలును అడగగా, మీకాలు, నేనెందుకు నిన్ను చంపలేను, నన్ను పోనిమ్మని దావీదుతో తనతో చెప్పినందున సౌలుతో అనెను. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో ఉన్న సమూయేలునొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటికి అతనికి తెలియచేయగా, అతడును సమూయేలును బయలుదేరి యోనాతాను వచ్చి అచ్చట కాపురం ఉండిరి. దావీదు రామా దగ్గర యోనాతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా, దావీదును పట్టుకున్నటకై సౌలు దూతలను పంపెను. నీవు వచ్చి ప్రవక్తలు సమాజంగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వాని మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా, దేవుని ఆత్మ సౌలు పంపిన తల మీదకి వచ్చెను. కనుక వారును ప్రకటింపనారంభించి ఈ సంగతి సౌలునకు వినపడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను, కానీ వారును అటువలనే ప్రకటించుచూ ఉండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెను, కానీ వారు ప్రకటించుచూ ఉండిరి. కడవసారి తానే రామాకు పోయి సేకు దగ్గరనున్న గొప్ప బావి దగ్గర యుద్ధకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా, ఒకడు రామా దగ్గర యోనాతులో వారు ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గర ఉన్న యోనాతునకు రాగా ఆత్మ అతని మీదకి వచ్చాను. కనుక అతడు ప్రమాణము చేయించు రామా దగ్గరనున్న యోనాతానుకు వచ్చు వరకు ప్రకటించు ఉండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబవడు సమూయేలు ఎదుటనే ప్రవచించుచు పై బట్ట లేనివాడై పడియుండెను. అందువలన సౌలును ప్రవక్తలతో ఉన్నాడా అని సామెత పుట్టెను.